ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి 9:30 ఎపిసోడ్ రివ్యూ అండి. సో మనకి సెకండ్ డే అన్నమాట. స్టార్టింగ్ చాలా బాగుందండి. మనకి వచ్చేసి నిన్న అందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతారు, పెద్ద సెలబ్రిటీ అయిపోతారు అని చెప్పేసి అన్నట్టుగా మనకి మణికంఠ చాలా సెలబ్రిటీ అయిపోయాడండి నైట్కి నైట్. సో అది అంతా వచ్చేసి అనిల్ రావిపూడి గారి వల్లనే అయిందనమాట. చాలా సింపతి వచ్చేసింది, చాలా పాజిటివ్ టాక్స్ వచ్చేస్తున్నాయి మార్నింగ్ నుండి నైట్ నుండి. తన స్ట్రాటజీ, తన గేమ్ చాలా బాగుందండి నిజంగా చెప్పాలి అని అంటే. ప్లస్ నిఖిల్, బాబా ఏమన్నా ఉన్నదా నిఖిల్ గేమ్ అసలు. నైనిక, నిఖిల్, మణికంఠ సూపర్ అండి. సో చూద్దాము ఇంకా మరి మనము రివ్యూకి వెళ్ళిపోదాము. తార్మార్ తక్కర్మార్ అనే సాంగ్ తోటి మనకి డే అనేది మనకి 9:30 ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళకి అక్కడ సాంగ్ తోటి స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి అండి మనకి లైవ్లో అయితే ఒక 10-15 మినిట్స్ ఇచ్చారనుకుంటా. ఆ సెంటెన్స్నే ఇచ్చేసి కంటిన్యూస్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాకపోతే మనకి 9:30 ఎపిసోడ్లో అంత ఇవ్వరు కదా, జస్ట్ 1-2 సెకండ్స్ అలా ఇచ్చేస్తారు కదా. అయిపోయాక మనకి బెల్ అనేది మోగిపోతుంది, మనకి రేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. రేషన్ ఏంటంటే లస్సీ కొంచెం వెజిటేబుల్స్, కొంచెము మనకి రేషన్ అదేంటి టమాటోస్ అలాంటి పొటాటోస్ అలాంటివి వచ్చేసాయి. ఉన్నంతలో సర్దుకుపోవాలి మేము పంపించేంత వరకు అని అంటే అక్కడ సోనియా వచ్చేసి ఉన్నదాన్ని మనం కాపాడుకుందాం, నిఖిల్ వచ్చేసి ఉన్నదాన్ని కాపాడుకుందాము, పంపించినాక కూడా ఇంకా వేరేది పంపించినాక కూడా దాన్ని దాచుంచుకొని దాన్ని లాక్కుంటూ వద్దాము, ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కదా అని అంటాడనమాట అందరితోటి. సో ఇక్కడ చీఫ్ అనేది ఎవరూ లేరు, బట్ స్టార్టింగ్ నుండే నిఖిల్ అనేది స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఎవరు అనేది డిసైడ్ కాకముందే తనే కెప్టెన్గా ముందటుండి రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసేసుకుంటాడు. మళ్ళీ సెకండ్ టైం బెల్ రింగ్ అవుతుంది. సెకండ్ టైం కూడా మనకి కొంచెం రేషన్ అనేది వస్తుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి అనండి బిగ్ బాస్ గారు రాత్రంతా ఎలా గడిచింది అని చెప్పేసి అడుగుతారు. సో ఓకే పర్వాలేదు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. తను ఏంటనంటే అందరికీ అన్నీ యూజ్ చేయడం అనేది తెలియదండి నిజంగా చెప్పాలంటే. కొన్ని ఐటమ్స్ ఎవరి అలవాటు వాళ్ళకే ఉంటుంది. మళ్ళీ ఈ రోజుల్లో కొన్ని కొత్త ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, కుక్కర్ కానివ్వండి, అలాంటివి ఏదైనా కానీ కొత్తవి వస్తే మనకు కొంచెం అలవాటు అయ్యేంత వరకు, తెలిసేంత వరకు, ప్రాసెస్ తెలిసేంత వరకు కష్టమే అన్నమాట. అక్కడ ఏంటి అని అంటే కుకింగ్ చేసేటప్పుడు మన విజయవాడ బేబక్క కుక్కర్లో పప్పు చేస్తా అని చెప్పేసి పెట్టిందట. అది విజిల్స్ రాలేదు. సో తినేవాళ్ళు తింటారులే అని చెప్పేసి ఏదో అంటే దాన్ని సోనియా క్యాచప్ చేసేసుకుంది ఆ మాటని. సో ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళ ఆకలి అనేది మీకు తెలియదా అని చెప్పేసి అంటుంది. దానికి బేబక్క ఫీల్ అవుతుంది, కానీ తను అక్కడ చూపించదు, ఎదురు మాట్లాడదు. నాకు అది తెలియదు ఎలా చేయడము అనేది చెప్పేసి చెప్తుంది. దాంట్లో మళ్ళీ నిఖిల్ ఇంటర్ఫియర్ అయిపోయి దాన్ని ఎలా చేసుడు అనేది నేను చెప్తా, అది ఏమున్నది దానికి అని చెప్పేసి కుక్కర్ దగ్గరికి వెళ్ళేసి దాని విజిల్ని ప్రెస్ చేస్తాడు. సో అప్పుడు పప్పు అనేది అయిపోతుంది అన్నమాట. అందులో పోను పెడితే సరిపోతుంది అని అంటే మళ్ళీ సోనియా ఇంటర్ఫియర్ అయిపోయి ఇప్పుడు ఇది కరెక్టే అయినట్ట, ఇది అందరికీ సరిపోతుందా అన్నట్టుగా మాట్లాడేసింది. సో అక్కడ కొంచెం బేబక్క గారు కొంచెం కూల్గానే మాట్లాడారు. అన్నిట్లో కొంచెం సోనియా హైపర్ అయినట్టుగా అనిపించింది ఈరోజు మట్టుకైతే. కానీ తను అడిగే విధానంలో పాయింట్ ఉందండి, కానీ అడిగే పద్ధతి హైపర్గా కొంచెం గొడవ పెట్టుకున్నట్టుగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి రేషన్లో ఆరెంజెస్ కూడా పంపించారన్నట్టు. ఆరెంజెస్ తోటి సో బేబక్క, నిఖిల్, మన అఫ్రిది, మన శేఖర్ బాద్షా వీళ్ళందరూ ఆరెంజెస్ తోటి ఆడుతూ ఉంటారన్నమాట. అక్కడ వచ్చేసి మన మణికంఠ సోనియాతోటి ఒక పాయింట్ రైజ్ చేసేసాడట. సో ఫుడ్ తోటి ఆడడం కరెక్టేనా, ఫుడ్ మనకి తక్కువగా ఇస్తారు కదా రేషన్ అనేది, వాళ్ళు ఆడుతున్నారు అలా కరెక్టేనా అని చెప్పేసి అంటే అక్కడ వచ్చేసి మనకి సోనియా వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది అన్నట్టు. ఫుడ్ తోటి ఆడుతున్నారు మీరు, ఆరెంజెస్ తోటి ఎవరైతే ఆడుతున్నారో ఆరెంజెస్ని అక్కడ పెట్టకండి, మిగతా వాళ్ళు తినరు అని చెప్పేసి చెప్పగానే అందరు కొంచెం హైపర్ అయినట్టుగా అయిపోతారు. వేపక కొంచెం సాఫ్ట్గా మాట్లాడేసి పక్కకు జరిగేస్తుంది. తర్వాత వచ్చేసి
నిఖిల్ ఆన్సర్ చెప్తాడు. తర్వాత వెంటనే శేఖర్ భాష మాట్లాడతాడు అన్నమాట. నిఖిల్ చెప్పే విధానంలో చెప్పిండు కానీ కొంచెం ట్విస్ట్గా చెప్పిండు అన్నట్టు. కొంచెం గొడవలాగా జరిగింది. లైవ్లో అయితే చాలానే జరిగింది, మనకి ఇందులో అయితే చాలా తక్కువగా చూపిస్తారు కదా అండి. ఏంటి అని అంటే, మేము ఆడితే నీకేంటి ప్రాబ్లం అన్నట్టుగా మన శేఖర్ బాద్షా గారు మాట్లాడారు. బయట వర్షం పడుతుంది, వెదర్ బాగాలేదు, డస్ట్ ఉంటుంది, అవి అక్కడ పెట్టేస్తే బాగుండదు, తినే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని అంటే మన అభయ్ నవీన్ వచ్చేసి ఫుడ్ తోటి ఆడటం ఏంటి, అది ఇర్రెస్పాన్సిబుల్, కొంత కూడా జ్ఞానం లేదా అన్నట్టుగా తను కూడా ఒక డైలాగ్ అనేసాడు. అది అది ఇర్రెస్పెక్ట్ అన్నట్టు ఫుడ్కు సంబంధించి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి సోనియా ఆవిడ అడిగింది. వాళ్ళు ముగ్గురు అడిగింది కరెక్టేనండి, మణికంఠ, సోనియా, నవీన్. ఎందుకని అంటే మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాము, వీళ్ళకి వచ్చేదే అందులో రేషన్ చాలా తక్కువ. అలాంటివి వాటితోటి ఆడడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. అందులో అనే కాదు, మనం ఇందులో కూడా బయట ఎక్కడ మనము ఫుడ్ని అలా అలా యూజ్ చేయము అట్లా పద్ధతిలో. వాళ్ళు ఏంటంటే బాల్స్ లాగా వేసేసి కొట్టుకుంటూ ఉన్నారన్నట్టు అందులో. సో అదే మాటను అర్థం కాలేదు. అయిపోయాక శేఖర్ భాష ఇదే మన బిగ్ బాస్లో రూల్ ఉందా, మనం ఫుడ్ తోటి ఆడొద్దు అని చెప్పేసి అని అంటే సోనియా అంటుంది ఫుడ్కి ఇచ్చే రెస్పెక్ట్ అంతే, మేము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాము అని చెప్పేసి చెప్తాడు. సో నువ్వేమన్నా చేసుకో, నువ్వు కిందనే పారేసుకో, డ్రైనేజీలోనే పెట్టుకో, ఇంకేమైనా చేసేసుకొని తిను, కాకపోతే మాత్రం ఆరెంజెస్ని అక్కడ పెట్టకు, అందరికీ నచ్చదు. ఈ పాయింట్ రేజ్ చేసింది మనకంట, నేను అడుగుతున్నా అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇది నేను తిని చూపిస్తానని చెప్పేసి చాలా పౌరుషంగా తింటాడు. సో తనకు నచ్చచ్చు, బట్ వేరే వాళ్ళకి నచ్చదు కదా అండి. అలా కింద బర్త్డే తినడము అది కూడా హెల్త్కి మంచిది కాదు. అందులో అంత పెద్ద చాలా ఫెసిలిటీస్ అన్నట్టుగా ఏం ఉండవు కదా, మనం బయట ఉన్నట్టుగా ఉండదు కదా, వెంటనే మనం ఇమీడియట్గా వెళ్ళాలి అని అంటే. సో కరెక్టే మాట్లాడింది, కాకపోతే మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు ఇద్దరు. శేఖర్ బాద్షానే వచ్చేసి సోనియాతోటి నేను చూస్తే అలా సైలెంట్గా అనిపించినావు కానీ నీలో చాలా ఫైర్ ఉంది అని చెప్పేసి కొంచెం కామెడీ అన్నట్టుగా చేసేసాడు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మన బిగ్ బాస్ నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. ఏంటి అని అంటే, ఇక్కడ క్యాప్టెన్ ఉండడు తెలిసిందే కదా, ముగ్గురు చీఫ్లను సెలెక్ట్ చేస్తారు. ఆ ముగ్గురు ఎవరు అని అంటే, సో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాడనమాట. 6 మెంబర్స్లో ఎవరో ముగ్గురు, యష్మి, నబీల్ అఫ్రీన్, శేఖర్ బాద్షా, నైనిక అండ్ నిఖిల్. సో వీళ్ళలోంచి బేబక్క, వీళ్ళలోంచి గేమ్ ఆడతారు. వీళ్ళలోంచి ముగ్గురు చీఫ్ విన్ అవుతారు అన్నట్టు. విన్ అయిన వాళ్ళు ముగ్గురు చీఫ్. సో ఇంకా ఇది ఏంటి అని అంటే, బిగ్ బాస్ స్టోరీలో మొదటి అధ్యయనం ప్రారంభమైపోయింది, అసలైన ఆట ఇప్పుడు మొదలు కాబోతుంది అని చెప్పేసి మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తాడు. సో అక్కడ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి అంటే మనకి ఒక కేజ్లా ఉండేసి అందులో మొత్తం రోప్స్ ఉంటాయి, కలర్ రోప్స్, వాటిని పట్టుకొని, సో రోప్స్ ఉంటాయి, రోప్స్ని పట్టుకొని ఉంటారు. స్పిన్నర్ ఉంటుంది, ఆ స్పిన్నర్ని స్పిన్ చేస్తే ఏ కలర్ దగ్గర అయితే స్టాప్ అవుతుందో ఆ కలర్ని కట్ చేసేయాలన్నమాట. దీనికి సంచాలకుడిగా మనకి అభయ్ నవీని సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇక్కడ మనకి గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బేబక్క అవుట్ అయిపోతుంది. యష్మి కూడా చాలా టఫ్ గేమ్ ఇచ్చేసింది తను. నిఖిల్ చాలా స్ట్రాటజీ ప్లే చేశాడు. తను ఏంటి అని అంటే, మనకి రోప్స్ ఉంటాయి కదా, రోప్స్ని కాళ్ళతోటి ఊపడము, మనకి బ్యాలెన్సింగ్ ఉండదు కదా, కాళ్ళతోటి ఊపడము, తను సర్కిల్ లాగా రోప్ పైన తిరగడము, అది చేయడం వల్ల మిగతా వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది తప్పేసి మిగతా వాళ్ళు కిందకి పడిపోయారు. లాస్ట్కి వచ్చేసి నైనిక అండ్ నిఖిల్ ఇద్దరే ఉన్నారన్నట్టు. సో తను ఇంకా రోప్ను ఊపేసరికి నైనికకి బ్యాలెన్స్ ఆగక మనకి తన హెయిర్స్ అనేవి టచ్ అయిపోతాయి ఫ్లోర్కి. సో తను అవుట్ అయిపోతుంది. నిఖిల్ అనేది ఫస్ట్ చీఫ్గా విన్ అయిపోతాడు. బిగ్ బాస్ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఫస్ట్ చీఫ్ అని చెప్పేసి నిఖిల్ పేరు అనౌన్స్ చేస్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి అండి మణికంఠ అండ్ మణికంఠ యష్మితోటి డిస్కషన్ చేస్తాడన్నమాట. నాకు 2 days అవుతుంది నేను ఎవరితో మాట్లాడుతుంటే మనం మింగిల్ అవ్వాలి అని చెప్పేసి తన అందరితోటి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటిది అనేది మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాడు అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇంకా గేమ్ అయిపోయాక అండి మన
కిరాక్ సీతతోటి మాట్లాడాడనమాట. ఏంటి అని అంటే, నాకు నిన్నటి నుండి నిఖిల్ని చూస్తే చాలా కోపం వస్తుంది. ఏమైనా నువ్వు ఆడకు, నువ్వు పక్కకు చేరుగు, మేము ఆడాలి, నువ్వు పక్కకు చేరుగు అని చెప్పేసి అంటా ఉన్నాడు అని అంటే, నువ్వెందుకు తనని ఆ మాటలన్నీ ఇచ్చావు? ఒకసారి అన్నప్పుడు నెక్స్ట్ టైం తనని జడ్జ్ చేయాలి కదా, లేదంటే నా బిగ్ బాస్కి కెమెరాస్ ముందు చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పేస్తాడు. ఇంకా అక్కడ వచ్చేసి నాకు కూడా నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తాడు. మణికంఠ చాలా స్ట్రాటజీ ప్లే చేశాడు, తను చాలా స్ట్రాటజీ ప్లే చేసిండు, చాలా తెలివి యూజ్ చేసిండు, చాలా బాగా ఆడిండు అని చెప్పేసి చెప్పక అప్రిషియేట్ చేస్తున్నట్టుగా చేసి తిట్టినట్టుగా తిడతాడన్నమాట. ఇంకా వచ్చేసి అంటే తను ఇంకా ఎవరితోటి బెబక్కతోటి కూడా మాట్లాడాడండి. బెబక్కతోటి ఏంటి అని అంటే, మీరు ఏది సీరియస్గా తీసుకోవట్లేదు, చాలా జాలీగా ఉంటున్నారు అని అంటే, నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాటిని బట్టి నేను ఇప్పుడు అవన్నీ ఎక్స్పీరియన్సే కాబట్టి నేను అంత పెద్ద ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే, నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనసుకు వచ్చి నేను ఈ విధంగా మారిపోయాను కదా. సో ఏదున్నా నేను నవ్వుకుంటేనే నేను ఎంజాయ్ చేస్తా అని చెప్పేసి బేబక్క మంచి ఆన్సరే చెప్పింది అన్నట్టు. తను కూడా అంత పెద్ద సీరియస్గా అన్నట్టు అడగలేదు, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి తను అడిగాడు. సో కానీ చాలా ఎంక్వైరీస్ ఉన్నాయండి, చాలా పుల్లలు పెట్టే పర్సన్ లానే ఉన్నాడు, ప్రతిదీ జడ్జ్ చేస్తున్నాడు, ప్రతిదీ పాయింట్అవుట్ ఉంది తన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గేమ్ అండి. సెకండ్ గేమ్ వచ్చేసి నిఖిల్ విన్ అయ్యాడు కదా, మిగతా 5 మెంబర్స్కి సెకండ్ గేమ్ అనమాట. ఏంటనంటే కోన్స్ ఇచ్చారు. ఆ కోన్స్ను మనం కాళ్ళ మధ్యలో పెట్టేసుకొని మనము జంప్ చేసుకుంటూ వేరే బాక్స్లో కాళ్ళతోటి మనం ఆ కోన్ని పెట్టేయాలన్నట్టు. అందులో వచ్చేసి బెబక్క గారికి పెట్టలేకపోయింది, ఒకటే పెట్టింది తను వచ్చేసి. ఇక్కడ వచ్చేసి నైనిక చాలా ఏమంటారు స్ట్రాటజీ ప్లే చేసి చాలా ఇంటెలిజెంట్గా తను ఆడిందన్నమాట, చాలా ఫాస్ట్గా ఆడింది. మన అఫ్రీద్ కూడా చాలా బాగా ఆడాడండి. అంతకన్నా ముందే మన నిఖిల్ విన్ అయ్యాక ఆదిత్య ఓం గారితోటి అఫ్రీదే తను ఏమన్నాడంటే, మనం కూడా స్ట్రాటజీ ప్లే చేయాలి, తను చాలా తెలివి యూజ్ చేసి గేమ్ ఆడాడు, మనకు ఆ నాలెడ్జ్ లేదు, బట్ నెక్స్ట్ టైం మాత్రము ఇలా ఉండదు నా గేమ్ అని చెప్పాడు. అన్నట్టుగానే నెక్స్ట్ గేమ్లో తను ఆడాడు. బట్ మనకి నైనిక అనేది విన్ అయిపోయింది సెకండ్ చీఫ్గా. తనని బిగ్ బాస్ గారు కూడా అప్రిషియేట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగతా 4 మెంబర్స్కి అందులో చీఫ్ ఎవరో సెలెక్ట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ గారు నైనిక అండ్ నిఖిల్ని ఒక అండర్స్టాండ్కి వచ్చేసి చేయమని చెప్తారన్నట్టు. ఇంకా నిఖిల్ ఈ 2 డేస్లో ఎవరిది ఏం గమనించాడో ఏంటో తెలియదు కానీ అండి, మనకి యష్మిని సెలెక్ట్ చేసినాక సోనియా అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, అబ్బబ్బబ్బబ్బ నా భూతో నా భవిష్యత్ అండి. సో ఇంకా అందులో మణికంఠ వచ్చేసి అఫ్రీదేని అడుగు అని చెప్పేసి రెచ్చగొడతాడు, మళ్ళీ యష్మి వచ్చేసి గొడవ పెట్టుకోవడం, అబ్బబ్బబ్బ చూద్దాం ఇంకా విందాం ఇంకా. సో థర్డ్ ఏంటి అని అంటే, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నాక వాళ్ళ ఏమంటారు టైర్స్ పైన వాళ్ళ పిక్స్ పెట్టేసి తాడుతో లాగితే ఆ తాడు అనేది మన టైర్స్ పైన పడేసి క్రాష్ అయిపోతుంది. మిగిలిన ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ చీఫ్గా సెలెక్ట్ అయినారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి శేఖర్ బాషా, బేబక్క, అఫ్రీదే, యష్మి, ఈ 4 ఇట్లలో మన ఒక యష్మిని తప్ప మిగతా అందరినీ క్రష్ చేసేస్తారు. ఒక్కొక్క రీజన్ తోటి ఒక్కొక్క రకంగా చెప్తారు. ఏంటనంటే బెబక్క గురించి వచ్చేసి తను సాఫ్ట్గా ఉంటుంది, తనకి ఇచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఇచ్చామో అక్కడ లేకుండా జడ్జ్ చేయట్లేదు, కెప్టెన్గా ఉన్నట్టుగా ఉండి కొంచెము బెదిరించినట్టుగా పని చేయట్లేదు అన్నట్టుగా అని చెప్పేసి రీజన్ తోటి తీసేస్తారు. ఇంకా మనకి శేఖర్ బాషాని వచ్చేసి హైపర్గా ఉంటాడు, ఏ విషయంలోనైనా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడు, కొంచెం జాలీగా ఉంటాడు, సీరియస్గా ఏది పట్టించుకోడు అన్నట్టుగా తనని తీసేశారు. ఇక అఫ్రీది వచ్చేసి ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తాడనమాట. సో ఇక్కడ వచ్చేసి అండి యష్మి సెలెక్ట్ అయిపోతుంది కదా, యష్మి సెలెక్ట్ అయిపోయాక మనకి బిగ్ బాస్ గారు అప్రిషియేట్ చేసినాక సోనియా అక్కడ మంచి పాయింట్ రేజ్ చేస్తారు. సోనియా అడిగింది ఏంటి అంటే అండి, సోనియా అండ్ మన కిరాక్ సీత వీళ్ళు అడిగింది ఏంటి అని అంటే,
ఇప్పుడు మీరు ఇర్రెస్పాన్సిబుల్ అన్నారు, మీకు హౌస్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ లేదు అన్నారు కదా. మరి యష్మి వచ్చేసి కూడా కొన్ని విషయాలలో తనకి ఓసిడి ప్రాబ్లం ఉందట. ఓసిడి అండ్ కొంచెం విషయాలలో చాలా వాయిస్ రేజ్ చేసింది. అది ఎవరికి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి మాకే తెలుసు. ఇది నీకు తెలుసా లేదా అని అంటే అక్కడ వచ్చేసి యష్మి చాలా గొడవపడింది సోనియాతోటి. సో ఇక్కడ ఏంటి అంటే గేమ్ పరంగా చూడొద్దు, ఏంటి ఫ్రెండ్షిప్ చూడొద్దు, ముందు తెలుసు అని చూడొద్దు అన్నట్టుగా మాట్లాడింది సోనియా. కరెక్ట్ మాట్లాడిందండి. ఎందుకని అంటే నిఖిల్ ఒకసారి గేమ్ పరంగా అని చెప్పిండు, ఒకసారి హైపర్ అని చెప్పిండు, ఒకసారి రెస్పాన్సిబిలిటీ లేదు అన్నాడు, ఒకసారి జాలీ లేదు. ఎట్లా అన్నంటే తను అడిగిన విధానానికి ఫ్లిప్ చేసేసుకుంటూ తను ఆన్సర్ చెప్పాడు అన్నట్టు. తను చెప్పిన ఆన్సర్ కరెక్ట్గా అయితే అనిపించలేదు. ఏదో తనకి ముందు తెలిసిన పర్సను అందుకని చెప్పేసి యష్మిని సెలెక్ట్ చేశాడు అన్నట్టుగా అనిపించింది. గేమ్ పరంగా అయితే అఫ్రిది చాలా బాగా ఆడాడు. సెకండ్ గేమ్ నైనిక తర్వాత తనే బాగా ఆడాడు. మన యష్మి ఆడలేదు, అంత ఫాస్ట్గా ఏం ఆడలేదు. ఇంకా శేఖర్ బాద్షా అంటే హైపర్ అయిపోతాడు, గొడవ పెట్టుకుంటాడు, తను ఆ క్వాలిటీస్ తనలో రెస్పాన్సిబిలిటీ క్వాలిటీస్ లేవు అని అంటే యష్మి ఒక 5 మినిట్స్ వరకు గొడవ పెట్టేసుకుంది. సో అప్పుడు వెంటనే శేఖర్ బాద్షా లేచి మేము ఇద్దరి మధ్యలో కంపేరింగ్ చేస్తే నాకన్నా ఎక్కువ తనే గొడవ పెట్టుకుంటుంది, ఇప్పుడు నువ్వు ఏ విధంగా సెలెక్ట్ చేసావు అని చెప్పేసి అడిగితే నిఖిల్ చాలా తెలివిగా ఆన్సర్ చెప్పాడండి. ఆన్సర్ వెరైటీగా అనిపించింది, అంత కరెక్ట్గా అనిపించలేదు. సోనియా ఒకటే అంటుంది, ఏమంటుంది అని అంటే ఇక్కడ తను లక్